ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఈ సినిమా దేనికి ఏం నేర్పుతారా మీరు ఇలాంటివి తీసి? ఏమన్నా అంటే అన్నారంటారు. ఇలాంటివి తీస్తే ఏమీ అనకుండా ఎలా ఉంటారండి? ఘాటి పేరు ఏదైతేనేంలేండి. స్వీటీ కోసం కొందరు, క్రిష్ కోసం కొందరు, అందరూ ఘాట్లలో పడి గల్లంతయ్యారు. టీజర్ ట్రైలర్ చూసి ఇద్దరికీ హిట్ అవసరం కదా, తలా ఓ టికెట్ వేద్దాం అనుకున్నాం. తీరా చూశాక బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో, నెక్స్ట్ షోకి ఎవరూ లేరు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది బ్రదర్. ఇంత టెక్నాలజీలో క్రిష్ గారు ఏం చేశారు? పాత చింతకాయ తొక్కు ఎంచుకున్నారు. ఆ తొక్కు నూరాలనుకున్నప్పుడు ఆ రోలు చుట్టూ తిరగకుండా కాసేపు మిక్సీలో పడతాడు, మరి కాసేపు పెనం మీద వేయిస్తాడు. అట్టా కథని కుండలో ఉడకబెడతానంటాడు. కథ గంజాయి చుట్టూ తిప్పదలుచుకున్నప్పుడు హీరోయిన్ విలన్ల మధ్య నడవాలి. మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకు? ఓకే, చేసేది తప్పు కాబట్టి వాళ్ళ అవసరం ఉంటుంది. మరి వాళ్ళని ఏం పీకనిచ్చాడు? ఏమీ చేయలేనప్పుడు అవసరం లేదు కదా. ఘాటీలు బలమైన వాళ్ళని చెప్తూనే బకపీసు విలన్ గాళ్ళు తంతుంటే భయపడుతూ బ్రతిమాలుతుంటారు. సైడ్ క్యారెక్టర్లు భయపడడంలో లోపాలు వెతకరు. కానీ 6 అడుగుల అనుష్క భయపడడం ఏంటి? నువ్వు తీసేది హీరోయిన్ ఓరియంటెడ్ కదా, చివరిదాకా ఓ పక్క భయపడుతున్నట్టు చూపించడం ఎందుకు? హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చాలా బలహీనంగా ఉంటుంది. హీరోయిన్ ఫైట్ సీన్లలో చీర కాస్ట్యూమ్ అస్సలు ఎఫెక్టివ్గా ఉండదు. అవసరం లేనప్పుడు సపరేట్ కాస్ట్యూమ్లో చూపించి అవసరమైనప్పుడు చీరలేంటి? చేతిలో బలమైన ఆయుధాలు కూడా ఉండవు. క్లైమాక్స్లో కర్ర విరిచి విలన్ని ఒక్కటిచ్చి మళ్ళీ కర్ర పారేయడం ఎందుకు? వాడు మళ్ళీ అదే కర్ర తీసుకొని హీరోయిన్ ఒక్కటివ్వడం ఏంటి? హీరో చచ్చాక ఇంటర్వెల్ తర్వాత అనుష్క ఫైట్ పెట్టారు. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాసేపు ఏడుపు కొట్టుది, కాసేపు ఎలివేషన్, కాసేపు రెండు కలిపి మనల్ని ఒక్క మూడ్లో కామ్గా ఉంచవు. చూసిన వరకు చాలు, ఇక వెళ్ళమన్నట్లు ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్లు అయితే మార్చి మాడ పెట్టాడు. ఎవడు పడితే వాడు మాడుస్తుంటాడు. కథలు అన్నీ లొసుగులే. విజువల్గా కొన్ని సీనరీలు చాలా బాగున్నాయి. హీరోయిన్ వెంట ఉండే 2 క్యారెక్టర్లు చాలా మోడర్న్గా కనబడుతుంటాయి. బుల్షిట్ అంటూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటాయి. క్రిష్ గారు రాసిన పెళ్లి పాటలో కూడా ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇవన్నీ కథ ఆత్మను దెబ్బతీస్తాయి. నేనైతే చివరి వరకు చూడలేకపోయాను. అదృష్టం బాగుండి మొదలు కూడా చూడలేదు. ఫస్ట్ పార్ట్ అప్పుడు వెళ్ళాను, చివరి ఫైట్ అప్పుడు వచ్చాను. అనుష్క స్మోకు, హెలికాప్టర్ సోకు నాకైతే కనపడలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.